రైట్. అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు టీడీపీ ఎమ్మెల్యేలు పిలిపించారు. టీడీపీకి కౌంటర్గా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో తోపుదుర్తి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు పార్టీ శ్రేణులకు అనుమతిని నిరాకరించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా తన హత్యకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇళ్లలో కూడా ఉండేకి లేదమ్మా. లేదు లేదు మీరు చెప్పినట్టు కాదమ్మా, చట్టం చెప్పినట్టమ్మా. మేము చాలా ఓపికగా చెప్తాను, మేము ఓపికగా చెప్తాము. అబ్బాయ చాలా ఓపికగా చెప్తాను, దయచేసి పంపించండి పంపించండి అమ్మా. రైట్. తోపుదిద్ది ఇంటి వద్ద నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివారెడ్డి, ఏం జరుగుతోంది? మహిళలతో వాగ్వాదానికి దిగుతున్నారు పోలీసులు. సో ఎవరికి అనుమతి లేదంటున్నారు. ఐసోలేట్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారు తోపుదిద్ది ప్రకాష్ రెడ్డిని? ఇంతకుముందు గతంలో మనం చూసాం, తోపుదిద్ది ప్రకాష్ రెడ్డి నాపై హత్యాయత్నానికి ప్లాన్స్ వేస్తూ ఉన్నారు, నన్ను అంతమొందించడానికి పథకం రచిస్తున్నారని కూడా ఆయన ఆరోపించిన నేపథ్యం కూడా చూస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ఆయన దగ్గర నుంచి గన్మెన్లను విత్డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు పిలిపిస్తే తోపుదుర్తి ఇంటిని ముట్టడించాలని ఇక్కడ పోలీసులు మోహరిస్తున్నారు. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. హరి, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని అష్టదిగ్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చుట్టూ ముళ్ళ కంచె ఏర్పాటు చేశారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంఘీభావంగా ఆయన ఇంటి వద్దకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున ఎవరైతే ఛాలెంజ్ చేశారో టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి వారిల వద్ద మాత్రం టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరిస్తున్నప్పటికీ, వివిధ ప్రాంతాల నుంచి గ్యాదర్ అవుతున్నప్పటికీ పోలీసులు వారిని కట్టడి చేయడం లేదు. దీనిపైన ఆ తోపుదుర్తి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన ప్రాణానికి హాని ఉందని ఇప్పటికే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చాలా స్పష్టమైన ఆరోపణ చేశారు. తన గన్మెన్లను తొలగించారు. అదేవిధంగా సింగనమల వద్ద రోడ్డు యాక్సిడెంట్ ద్వారా తనను చంపాలని కుట్రలు కూడా చేశారు. దీని వెనుక పరిటాల శ్రీరామ్, అదేవిధంగా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమ్మిలేని సురేంద్రబాబు ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు మడకశిర శాసనసభ్యులు, అదేవిధంగా సత్యసాయి జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు తోపుదుర్తి ఇంటి వద్దకు వస్తానని ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తోపుదుర్తి గారి వదిన ఉన్నారు నయనతార రెడ్డి గారు. ప్రధానంగా ఎట్లా చూస్తారు పోలీసుల వైఖరిని, మీరు ఏ విధంగా చూస్తారు మేడం? అంటే చూస్తున్నది గమనిస్తున్నారు కదా, మీరే గమనిస్తున్నారు. పోలీసులంతా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తున్నాం మనము. వాళ్ళు ఏ ఉద్దేశాలతో, నాకు తెలిసి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ ఛాలెంజ్ను కూడా పోలీసులు దగ్గర ఉండి ప్రకాష్ రెడ్డి పైన ఈ ఛాలెంజ్ను కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మా మీద దాడి చేయించడానికి పోలీసులు కూడా ఈ పన్నాగం పన్నుతున్నారు. దానికనే మా కార్యకర్తలు ఎక్కడి నుండి కార్యకర్తలు వస్తే గ్రామాల్లో కావచ్చు, మండలాలలో కావచ్చు, ఏ సర్కిల్స్లో అయినా కానీ మా కార్యకర్తలను నాయకులను భారీగా ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళకు వస్తున్న కార్యకర్తలను, నాయకులను, వెహికల్స్ను ఎక్కడ ఏ లీడరు అడ్డుకోవడం లేదు, ఏ పోలీస్ ఆఫీసర్ అడ్డుకోవడం లేదు. ఎందుకు జనాలు చూస్తున్నారండి. ఒకవేళ మా కోసం చేయకపోయినా పోలీస్ వ్యవస్థకు నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా, మా కోసం మీరు ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. కనీసం సమాజంలో ఉన్నాము మనము, కనీసం సామాన్య ప్రజలకు భద్రత ఇస్తామనే కోణంలో దయచేసి పోలీసులు వ్యవహరిస్తే బాగుంటుందని నేను మీకు మీడియా ముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. మేము ఛాలెంజ్ చేసింది ఎంఎస్ రాజు గారు అయినా కూడా మేము ఆ అబ్బాయితో ఛాలెంజ్ అని అనుకోవట్లేదు. కేవలం పరిటాల కుటుంబానికి ఛాలెంజ్ చేస్తున్నాం. మేము డైరెక్ట్గా రండి, మీరు ఏది ఉన్నా కూడా మిగతా వాళ్ళని పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఇది ఇంతవరకు ముగిద్దాం. మీరు ఏది ఛాలెంజ్ చేసినా కూడా డైరెక్ట్గా ప్రకాష్ రెడ్డికి, తోపుదుర్తి కుటుంబానికి మీరు చేయండి. ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే రాజును అడ్డం పెట్టుకొని పరిటాల సునీత గాని శ్రీరామ్ గాని రాజకీయాలు చేస్తున్నారట. 100% అండి, 100%.
మీరు దీన్ని ఏ రకంగా చూస్తారు? మీరు ఒక్కసారి మీడియాలో చూడండి. ప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, బాబు ఎంఎస్ రాజు నువ్వు ఈ స్థాయి నుండి వచ్చావమ్మా, నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడున్నాయన్నారు. అవునన్నా నేను వస్తాను, నేను సంపాదించాను, నాకు కాంట్రాక్ట్లు ఉన్నాయి, లేకుంటే నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారో, లేక ఏదైనా నీ ఆదాయ మార్గాలు చూపెట్టుకో, దానికి నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు నీ ఇంటికి వచ్చి తేల్చుకుంటానని మాట్లాడతావా? మాట్లాడుతున్నా నువ్వు అంత ధైర్యంగా మాట్లాడుతుంటే నిన్న ఈరోజు నేను ఇంతవరకు చూడడం లేదండి, నేను చూడలేదు. నేను అంబటి రాంబాబు గారిని మాట్లాడడం జరిగింది ఇదే రకంగా చెప్పుతో కొడతానని. ఇంకా కొంతమంది నాయకులను, వైఎస్ఆర్సీపీ నాయకులను మాట్లాడడం జరిగింది. అంటే చెప్పుతో కొట్టడమే పని పెట్టుకున్న ఒక వ్యక్తిగా ఇతను కనిపిస్తున్నాడు. ఇతను నాకు లెక్కలేదండి. మేము అసలు అతని గురించి మేము మాట్లాడడం కూడా అనవసరం అనిపిస్తుంది. ఎవరైతే పరిటాల కుటుంబంని వెనకంబడి ఉండి నడిపిస్తుందో పరిటాల కుటుంబాన్ని ముందుకు రమ్మనండి, ఎదుర్కోమనండి డైరెక్ట్గా. ఎవరు మేము దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ కేసుల్లో మునిగిపోయి ఉండామండి. మేము అలసిపోయినాం. మేము ఇట్లా ప్రత్యక్ష రాజకీయాలు చేయాలనుకుంటున్నాం, కానీ దొంగ రాజకీయాలు, పరోక్ష రాజకీయాలు, ఇంకొక కులాన్ని కానీ ఇంకొక వర్గాన్ని కానీ దీంట్లో తీసుకొని వచ్చి మేము రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మాకు ఎక్కడా లేదు. మేము సావధానంగా రాజకీయబద్ధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు కూడా ఈ మెసేజ్ ఇవ్వండి మీరు. ఓకే, ఎట్లా చూస్తారు మొత్తం పరిణామాలు? ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేలు దూషణలు చేసినప్పటికీ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఉద్రిక్త కారణం ఎవరు బాధ్యత వహించాలట? ఆనాడు పరిటాల రవి కూడా బీసీలను ఎస్సీలను అడ్డం పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ రెడ్లను ఎంతో మందిని చంపాడు. ఈరోజు కూడా ఎంఎస్ రాజును అడ్డం పెట్టుకొని శ్రీరాము దొంగ రాజకీయాలు చేస్తూ ప్రకాష్ రెడ్డిని అనగదొక్కాలని చూస్తున్నాడు. ప్రకాష్ రెడ్డి అనగదొక్కితే ఉండే మనిషి కాదు. అతను చాలామందికి అనేక దాన ధర్మాలు చేసి ఎదిగిన వ్యక్తి. అనేక వేలాది మందికి గొర్రెలు, అనేక బోర్లు, ఇంకా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసిన వ్యక్తి. ఈరోజు ఎంఎస్ రాజు గారు నీ ఇంటికి వచ్చి నీ దగ్గరికి వస్తానని చెప్తావా? దమ్ముంటే రా, ఇక్కడే ఉన్నాం. ప్రకాష్ రెడ్డి అన్న మేము కార్యకర్తలం అంతా ఉన్నాం, రా, దమ్ముంటే నువ్వు సాయంత్రం 5 వరకు చెప్పావు కదా, 5 గంటలు కాదు ఇప్పుడే రా, ఇక్కడే ఉన్నామని ఎంఎస్ రాజుకు సవాల్ చేస్తున్నాం. తోపుదూతి ప్రకాష్ రెడ్డి గారు సతీమణి ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు మొత్తం పరిణామాలు? ఏ విధంగా చూస్తారు? మీ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణాన్ని ఏ విధంగా చూస్తారు? ప్రకాష్ రెడ్డి గారు పదే చెప్తున్నారు నాకు ప్రాణహాని ఉందని, అయినప్పటికీ గన్మెన్లు తొలగించారు. ఇప్పుడేమో ఇంటి దగ్గరికి వస్తామంటున్నారు. ఎట్లా చూస్తారు? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ నా వందనంలో. మాకు ఎవరితో శత్రుత్వం లేదు. మేము న్యాయం పక్కన మాట్లాడుతున్నాం. మాకెవరితో శత్రుత్వం లేదండి. మేము న్యాయము ఎట్లుంటే, మేము మా బావగారిని అన్యాయంగా కేసు ఇరికిచ్చారు. ఆయన ప్రాణహాని ఉంది అని చెప్పారు, గన్మెన్లు తీసేశారు. అందువలన న్యాయం ప్రకారంగా పోండి అని నేను విజ్ఞప్తి. రైట్, మొత్తం మీద అయితే న్యాయం కోరుతున్నారు తోపుదూతి కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఒకవైపున గన్మ్యాన్లను తొలగించారు, మరోవైపున యాక్సిడెంట్ ద్వారా చంపడానికి కుట్ర చేశారు, మరోవైపున తోపుదూతి రాజశేఖర రెడ్డి పైన అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించారు. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి చూస్తుంటే ఖచ్చితంగా పరిటాల సునీత కుటుంబం మా కుటుంబాన్ని టార్గెట్ చేసింది, ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేసి అనేక కుట్ర రాజకీయాలు చేస్తోంది. అందుకే ధీటుగా ఎదుర్కొంటాం టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలని చెప్పి చాలా స్పష్టంగా తోపుదూతి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నేతలు చాలా స్పష్టంగా చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. హరి, ఓకే శివారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.